చాలామంది యోగా అంటే కష్టంగా ఉంటది అనుకుంటారు కదా! సో, ఇప్పుడు నేను మీకు జస్ట్ సిట్టింగ్ పొజిషన్‌లోనే చాలా మంచి ఎక్సర్‌సైజెస్ చెప్తాను. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చెప్పే ఈ సింపుల్ ఎక్సర్‌సైజెస్ మీరు రెగ్యులర్‌గా ఇంక్లూడ్ చేయండి. ఎందుకంటే అంటే యోగా అంటే మనకి ఏదో కష్టంగా మన బాడీని ఎక్కువ శ్రమ పెట్టేసి చేయడం అని అనుకుంటారు. కానీ లేదండి. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈజీగా అనిపిస్తది. వన్స్ మీరు ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్‌సైజెస్ ఒక 2-3 డేస్ రెగ్యులర్‌గా చేస్తే అసలు ఎక్కువ కష్టపెట్టినట్టు కూడా అనిపించదు మీ బాడీని. ఎందుకంటే నేను పర్సనల్‌గా నా స్టూడెంట్స్‌కైనా గూడా నేర్పించేది ఎలా అంటే, ఒక ఫన్ వేలో డోంట్ ట్రీట్ ఇట్ లైక్ ఎ హార్డెస్ట్ థింగ్ యోగా అంటే అబ్బా! అని అన్నట్టు అనుకుంటారు. బట్ వి షుడ్ నెవర్ యూ నో ట్రీట్ యోగా ఇన్ థాట్ వే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బలాసన నుంచి స్టార్ట్ చేద్దాము. సో, నేను మీకు ఒక 2 పోజెస్ చూపిస్తాను ఫస్ట్. వాటితోటి మనం ఎలా యోగా చేస్తాము అని చెప్పి ఆర్ ఎక్సర్‌సైజెస్ ఎలా చేస్తాము అని చెప్పి. సో, ముందుగా బలాసన తర్వాత పర్వతాసన చూపిస్తాను. సో, మీరు కూర్చున్న పొజిషన్‌లోనే ఇలా మీ హ్యాండ్స్ ఇలా లిఫ్ట్ చేసి ఇలా అంటే మీ హెడ్‌ని మీకు పాసిబుల్ అయితే కింద మ్యాట్ వైపు టచ్ చేసేలా ఇలా మీరు పెట్టారనుకోండి దీన్ని బలాసన అంటారు. సో, ఇక్కడ మీరు ఎలా కూర్చుంటారంటే మన కాళ్ళని కింద పెట్టేసి ఇలా మీ లెగ్స్ మీద మీ బాడీని ఇలా కూర్చుంటారు అండ్ మీ హ్యాండ్స్ లిఫ్ట్ చేసి ఇలా. దీన్ని బలాసన అంటారు కదా. ఇంకొకటి పర్వతాసన. సో, ఇలా దీన్ని పర్వతాసన అంటారు. అంటే ఇది మౌంటైన్ పోజ్. అంటే ఇలా ఉంటుందండి. ఇలా ఇప్పుడు మనం సరిగ్గా చూసుకుంటే దిస్ ఇస్ ద మౌంటైన్ పోజ్ అనమాట. మన బాడీని మనం అలా పెడతాం. సో, ఇప్పుడు నేను చెప్పే ఈ 2 ఎక్సర్‌సైజెస్ తోటి మనం చేసేద్దాం. సో, ఇదేంటంటే ఇలా బ్యాక్ నుంచి ఫార్వర్డ్ స్ట్రెచ్ వచ్చేస్తది. సో, ఫస్ట్‌లీ మనం పర్వతాసనకి వెళ్దాం. ఈ పర్వతాసన ఈ పొజిషన్‌లో ఉంటుంది కదా. ట్రై టు మూవ్ యువర్ లెగ్స్ యాజ్ ఫార్వర్డ్ యాజ్ పాసిబుల్. ఓకేనా? తర్వాత మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు మెల్లిగా మీ బాడీని ఇలా మూవ్ చేస్తారు. ఓకే? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇలా మూవ్ చేశారు కదా. జస్ట్ ట్రై టు డూ ఇన్ సచ్ అ వే. డూ దిస్ ఫర్ అట్లీస్ట్ 6 టైమ్స్ ఫస్ట్లీ. అంటే 1 2 3 4 5 6. ఓకే? ఇప్పుడు నేను ఎన్ని టైమ్స్ చేశాను? 6 టైమ్స్ చేశాను. మీరు ఎన్నిసార్లు చేస్తారు? ఒక 10 టైమ్స్ చేస్తారు. సో, ఇలా ఒక 30 టైమ్స్ అండి. సో, వెనెవర్ యు ఆర్ స్టార్టింగ్ ద యోగా ఆర్ ఎక్సర్‌సైజ్ బిఫోర్ దట్ జస్ట్ ఇది ఇంక్లూడ్ చేసుకోండి. మీ యోగా పద్ధతి మీరు ఏదైతే పెట్టుకుంటారో ఒక 1 అవర్ పెట్టుకుంటారు కదా. దాంట్లో ఇది ఇంక్లూడ్ చేయండి. ఇది 30 టైమ్స్. ఫస్ట్ 10 టైమ్స్ కొంచెం సేపు ఇలా రిలాక్స్ అవ్వండి. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మూవ్ అగైన్ అండ్ కమ్ అగైన్ అండ్ సిట్ ఇన్ దిస్ పొజిషన్ అండ్ డూ ఇట్ ఫర్ ద థర్డ్ టైం ఆల్సో. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే నేను ఇందాక చెప్పాను కదా ఫస్ట్ పర్వతాసన అండ్ దెన్ బలాసన. సో, చాలామందికి తెలియదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఇలా మూవ్ చేస్తాను కదా. పర్వతాసన నుంచి ఇలా మూవ్ చేస్తాను. సో, దీన్ని మనం ఏమంటామంటే భుజంగాసన అంటాం. సో, కామన్గా ఏంటంటే మనకు భుజంగాసన అనేది కామన్. అందుకే థర్డ్గా చెప్తున్నాను. పర్వతాసన మనం వినే పేర్లు పర్వతాసన, బలాసన, భుజంగాసన. సో, ఏంటంటే మనం ఫస్ట్లీ ఇందాక పర్వతాసన టు భుజంగాసన ఇలా మూవ్ అయ్యాం. తర్వాత ఏం చేస్తాము? బలాసన టు భుజంగాసన మూవ్ అవుతాం. ఇదేంటంటే కామన్గా ఏమొస్తుంది అంటే మీకు భుజంగాసన వస్తుందండి. సో, ఇప్పుడు పర్వతాసన టు భుజంగాసన అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ ఇలానే బ్యాక్ వచ్చేసేయండి. ఓకేనా? ఇలా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా మూవ్ అవ్వండి. ఓకే? సో, ఫస్ట్లీ 1 2. ఓకే? ఈ ఎక్సర్సైజ్ అయిపోయిందా?
ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు మెల్లిగా బలాసనకు మూవ్ అవ్వండి. బలాసన టు అగైన్ భుజంగాసన. ఓకే, ఇప్పుడు నేను 6 టైమ్స్ చేస్తాను. 1 2 3 4 5 6. ఓకే, ఇలా మళ్ళీ వెంటనే రిలాక్స్ అయ్యి ఒక 10 టైమ్స్ చేస్తారు. 10 టైమ్స్ చేసిన తర్వాత మీరు మెల్లిగా రిలాక్స్ అవుతారు. ఎలా? బలాసనాలు. బ్యాక్ వచ్చేసి ఇలా కొంచెం సేపు మీరు రిలాక్స్ అవుతారండి. చాలా సింపుల్ ఎక్సర్సైజ్, చాలా కష్టం అనుకుంటారు, బట్ ఇదేంటంటే ఒక మూమెంట్లా చేయండి. మీరు ఫార్వర్డ్ బెండ్ అండ్ దెన్ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో ఇలా పర్వతాసన టు భుజంగాసన, కమ్ బ్యాక్ టు బలాసన, మళ్ళీ భుజంగాసన. సో ఇలా మీరు చేయండి. ఇప్పుడు మనం ఇంకొకటి యాడ్ చేస్తాం, థర్డ్ వన్. ఇప్పుడు ఏంటంటే నౌ మూవ్ బ్యాక్ టు పర్వతాసన అండ్ దెన్ మూవింగ్ టు చతురంగ అంటే ప్లాంక్ పోజ్. ఓకే, ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. పర్వతాసన టు చతురంగ. చతురంగానికి మూవ్ చేయడానికి చాలా మందికి రాదు, సో నేను అది కొంచెం మనం పర్వతాసన టు కొంచెం బెండ్ అని మనం అనుకోవచ్చండి. సో ఇది ఎలా అంటే పర్వతాసన టు చతురంగ. ఓకే, ఆర్ జస్ట్ ట్రై టు మూవ్ యువర్ బాడీ ఫ్రమ్ పైకి తీసుకెళ్ళి కిందికి. ఇలా చాలా మందికి చతురంగా ఇది ఇలా తెలియదు కదా. సో ఇలా జస్ట్ మీ బాడీని, ఇలా ఉన్న బాడీని, ఇలా మౌంటైన్ పోజ్లో ఉన్న బాడీని కొంచెం ఇలా జస్ట్ అబ్జర్వ్ ఇలా. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ పార్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు రెగ్యులర్గా మీ యోగా స్కెడ్యూల్లో ఇంక్లూడ్ చేయండి. మీకు చాలా బాగా అనిపిస్తుంది. జస్ట్ 10 మినిట్స్ చేయండి, మీ హోల్ బాడీ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుందండి. అలాగే వాట్ ఎవర్ ద యోగా యు ఆర్ డూయింగ్, మీరు ఎప్పుడైనా తిన్న 3 అవర్స్ తర్వాతే యోగా చేయండి. అలాగే ఇలాంటి యోగా ఆసనాస్ ఎక్సర్సైజ్ అన్నీ ఉన్నాయి. మీరు నా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి, మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ధన్యవాదాలు.